రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ చలనచిత్ర నిర్మాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్బి చౌదరి రాజస్థాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళ భాషలో 100కు పైగా విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆయన హఠాన్ మరణంతో దక్షిణ భారత సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషాద వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయనకు నివాళులు అర్పించారు. తన స్వస్థలమైన రాజస్థాన్లోని ఉదయపూర్కు వెళ్లిన ఆర్బి చౌదరి అక్కడి నుంచి వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించక ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని రేపు చెన్నైకి తరలించనున్నారు. పంతొమ్మిది 1998లో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆర్బి చౌదరి తన సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఎన్నో మరుపురాని చిత్రాలను అందించారు. కొత్త దర్శకులు, నటీనటులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. ఆయన నిర్మాతగా 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్ హిట్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆర్బి చౌదరి నిర్మించిన చిత్రాలు ఇక్కడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్తో సుస్వాగతం, అన్నవరం లాంటి సూపర్ హిట్స్ అందించారు. వెంకటేష్ కెరియర్లో క్లాసిక్గా నిలిచిన సూర్యవంశం, రాజా, శ్రీను, సంక్రాంతి వంటి కుటుంబ కథా చిత్రాలను ఆయన అందించారు. నాగార్జునతో నువ్వొస్తావని, నిన్నే ప్రేమిస్తా, స్నేహం అంటే ఇదేరా వంటి ఎమోషనల్ హిట్స్ తీశారు. ఇటు యువ హీరోలతోనూ ఆయన ప్రయాణం సాగింది. తరుణ్తో ప్రియమైన నీకు, రామ్ చరణ్తో రచ్చ వంటి భారీ విజయాలను అందుకున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ చిత్రాన్ని నిర్మించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. హరికృష్ణ, జగత్ బాబుతులతో శివరామరాజు లాంటి మల్టీ స్టారర్ను సైతం నిర్మించారు. సుమారు 90కి పైగా చిత్రాలను నిర్మించి ఎందరికో మార్గదర్శిగా నిలిచిన ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన నిర్మిస్తున్న భవనం వంటి ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి.